కంచె గచ్చబౌలి భూములపై డైలాగ్ వార్ కొనసాగుతోంది. కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్బాబు కౌంటర్ ఇచ్చారు. ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని బీఆర్ఎస్ అడ్డుకుంటోందని విమర్శించారు. ఈ ముఖ్యమంత్రిలో కాంగ్రెస్ పార్టీలో ఒక అపరిస్థితుడు ఉన్నాడు. మరి రాము కరెక్టా రెమో కరెక్టా మాకు కూడా అర్థమవుతలేదు. బయట అప్పు ఉడతలేదు అంటాడు, లోపలికి వచ్చి అప్పు చేసినా అంటాడు. బయటనేమో అది గవర్నమెంట్ భూమి అంటాడు, ఇక్కడికి వచ్చేమో ఇంకోటి చెప్తాడు. బయటనేమో అక్కడ ఆ జింకలు లేవు, ఏం లేవు, గుంట నక్కలు ఉన్నాయంటాడు. మరి అక్కడనేమో జింకలు చచ్చిపోయిన శవాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. వీరు చేసింది తప్పు. ఆ 400 ఎకరాల విషయంలో ఆ విద్యార్థుల పోరాటం ఏదైతుందో, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం, ఆ ప్రజాస్వామిక పోరాటాన్ని గౌరవించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. ఒక బ్రోకర్, బాంబే బ్రోకర్ను ఒక బీజేపీ ఎంపీ తీసుకొస్తే ఆ బీజేపీ ఎంపీ ఈ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి మరి ఆ భూమి కోసం 170 కోట్ల లంచం కమిషన్ రూపంలో ఆ బ్రోకర్కి ఇచ్చి 10,000 కోట్లు తెచ్చుకున్నారు. ఏ జనరేటెడ్ వీడియో క్లిప్పింగ్స్ కానీ ఈ విధంగా చేస్తే మీరు ప్రతిపక్ష పార్టీగా మీ పాత్రను నిర్వహిస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఈ కంచె గచ్చిబౌలికి సంబంధించిన విషయంలో గొప్పగా లొల్లి చేస్తూ ఉన్నారు కదా ముఖ్యమంత్రి గారు. అక్కడ పరిశ్రమలు కానీ ఈరోజు మరొక నాలెడ్జ్ సిటీని ఏర్పాటు చేసుకోవాలి, తద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించాలని ఆలోచన చేస్తే అది కూడా వద్దంటున్నారు. అసలు మీ ఉద్దేశం ఏంటి? ఈరోజు 10,000 కోట్ల రూపాయల వరకు ప్రజా సంక్షేమాన్ని గురించి ఖర్చు పెట్టాలని, రూపాయి తిరిగి ప్రజలకు చెందాలనే ఆలోచనతోనే అదే బ్రోకరేజ్ ఫీ, ప్రొఫెషనల్ ఫీజు ఇస్తే ఎటు పోయినాయని మాట్లాడటం సరికాదు. ఇది